ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్పత్తి సతీ ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయానం సంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత పలుకు. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి మాసం కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము. వీళ్ళకి స్థానబలం అనగా ఇల్లు. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఊహించుకున్న ఒక ఇల్లు కట్టుకోవాలని ఎన్నో రోజుల నుంచి ఉన్న ఆశ, కొనాలని ఎన్నో రోజుల నుంచి ఉన్న ఆశ, అది అతి దగ్గరికి వచ్చేసింది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. రావు, కేతువ, గురుడు. ఈ 3 వల్ల ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా చేతికాడకు వచ్చింది కూడా కొన్ని చేజారిపోతుంటాయి. కాబట్టి మీరు దైవం చాలా గొప్పది కాబట్టి దైవాన్ని మీరు నమ్ముకోవాలి. ప్రజల మాట నమ్మొద్దు. దైవ ఆరాధన చేయండి. గుడులు, గోపురాలు, స్వామి దర్శనాలు చేయాల్సిన యోగము మీకు స్టార్ట్ అయ్యింది. మరి ఉద్యోగంలో కూడా కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా రాబోతున్నాయి. శత్రువులతో మీకు పెరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన విదేశాలలో మీకు మంచి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా ఉన్నాయి. మరి కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త బిజినెస్లు, కొత్త కొత్త పనులు మీరు పూర్తి చేయాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. అది కూడా మీకు అతి దగ్గరలోనే విజయవంతమయ్యే మార్గాలు కూడా ఉంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నారో, ఏ ప్లానింగ్ చేయాలనుకుంటున్నారో, ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరైనా సరే మీ ప్లానింగ్, మీ ఐడియాని ఎవరికి చెప్పి చేయొద్దు. పని కార్యక్రమం అయిన తర్వాత చెప్పుకోవాలే కానీ మనకి పని ప్లానింగ్ కాకోకుండా మన ప్లానింగ్ వాళ్ళు చెప్పావే అనుకోండి, లేనిపోయిన సమస్యలో మనం ఇరుక్కపోతాం. దానివల్ల మనకి ఎన్నో సమస్యలు, లేనిపోయిన మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్ళు, ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. మరి అధిక ఖర్చులను తగ్గించుకోవాలి. మరి పెళ్ళిళ్ళు మీకు అతి దగ్గరలోనే మీకు కావలసిన యోగము, కళ్యాణ ప్రాప్తి యోగము చాలా వరకు బాగుంది. కోర్టు సమస్యల్లో కూడా కొన్ని విజయవంతంగా చేయాల్సిన కార్యక్రమాలు కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం రాబోతుంది. మరి నీ మీద ఉండాల్సిన నరఘోష, నరదిష్టి వల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా ముందుకు రాకోకుండా వెనక్కిపోతుంటారు. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. దానివల్ల మీరు ఏది అనుకుంటున్నారో అది మీకు ఫెయిల్ అయిపోతుంటుంది. అలా మీకు ఫెయిల్ కాకోకుండా సక్సెస్ అయ్యేట్టుగా మైండ్, మనశ్శాంతిగా ఉండాలంటే మీరు చేయాల్సిన దైవ ఆరాధన అనేది చాలా గొప్పది. కాబట్టి మీరు చేయాల్సింది భగవంతుడు పారార్థన మనం చేయాలి. శివుడి ఆజ్ఞ లేనిది సేమైనా కుట్టదంటారు. ఆ శివ పారార్థన మీరు చెయ్యాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదువుకోవాలి. ఆ శివ పంచాక్షరి మంత్రంతో మీరు పూజాబలం చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ తొలగిపోతుంది. మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది. మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఎంతో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి అసలు మీ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మరి మీరు ఏ రూట్లో పోతే మీకు బాగుంటుంది అనేది మీ పేరులో జాతక చక్రం వేసి, కొండలి వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి మీకు ఉండాల్సిన సమస్యను బట్టి ఏముందో అనేది మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీ చేయాల్సిన కార్యక్రమం ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.